అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్. నేను లక్ష్మి, యాక్యుపంక్చరిస్ట్ అండ్ థెరపిస్ట్. ఏంటి ఈ అవతారంలో ఉన్నానని చూస్తున్నారా? ఈరోజు సండే. సాటర్డే సండే అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి పేషెంట్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు. వాళ్ళకి ఇక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. ఎందుకు అంటే హెల్తీగా ఉండటానికి చాలా కీ రోల్ ప్లే చేసేది ఫుడ్. అందరూ ఏం చేస్తారంటే ఇంతింత స్పైసెస్, ఇంతింత అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫుడ్ని ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు అంత స్పైసెస్, అంత జింజర్ గార్లిక్ పేస్ట్ వాడినప్పుడు ఫుడ్ యొక్క మాధుర్యం ఎలా తెలుస్తుంది చెప్పండి? నమిలేటప్పుడు ఈ స్పైసెస్సే ఆ మసాలా అనేది ఏం చేస్తుంది అని అంటే ముక్కులోంచి కారేటట్టు చేస్తుంది అన్నం తినేటప్పుడు. అంతకు మించి అంత స్పైసెస్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని ఫుడ్ తినడం కంటే కామ్గా మంచినీళ్ళు తాగడం ఉత్తమమని నాకు అనిపిస్తుంది. అందుకే ఇక్కడికి వచ్చే పేషెంట్స్కి స్పైసెస్ ఎలా వాడాలి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎంత వేసుకోవాలి అనేది ఇక్కడ ప్రిపేర్ చేసి వాళ్ళ చేత తినిపిస్తే వాళ్ళకి అర్థమవుతుందని వచ్చినప్పుడు ఇలా ఫుడ్ ప్రిపేర్ చేసి వాళ్ళకి సర్వ్ చేస్తాం. అది తినేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకు అంటే ఓవర్ స్పైసెస్, ఓవర్ జింజర్ గార్లిక్ పేస్ట్ వాడామనుకోండి ఆర్గాన్స్ అన్హెల్దీ అయ్యి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. అంటే ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేరు. కాసేపు అటుంటారు, కాసేపు ఎటుంటారు, అనుమానాలు, వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేకపోకుండా ఓవర్ హీట్ జనరేట్ అయిపోతుంది, ఈ నిద్ర పట్టదు, ఇట్లాంటివి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేది కూడా ఇలా ఓవర్ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్ తినటం కూడా ఒక కారణం అన్నమాట. అందుకని ఇక్కడ ఫస్ట్ ఫుడ్ ప్రిపేర్ చేసి చూపిస్తాం. నేను ఇక్కడ స్పైసెస్ చాలా తక్కువ వాడతాను. జస్ట్ బిర్యానీ లీఫ్ ఉంటుంది కదా, అది 4 to 3 pieces వేస్తాను అంతే. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారా, అస్సలు వేయను నేను. అది వాడడం మానేసి కనీసం ఒక 7-8 years అవుతుంది. మసాలాలు అంటారా, ఏదో నాన్ వెజ్ వండినప్పుడు జస్ట్ 1 స్పూను లేదా 1/2 teaspoon, అది కూడా 2 kgs 3 kgs వండాల్సి వచ్చినప్పుడు. చాలా ఆల్మోస్ట్ ఉప్పు కారం మీదే వండుతాం. ముందు ప్రశాంతంగా ఉంటాం ఆ స్పైసెస్ మానేయడం వల్ల. ఈరోజు నేను కొబ్బరి అన్నం వండుతున్నాను. నేను ఈరోజు వచ్చే పేషెంట్స్కి కొబ్బరి అన్నం ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో ఏమన్నా స్పైసెస్ వేసానా చెప్పండి? జింజర్ గార్లిక్ పేస్ట్ అస్సలు వేయను నేను. ఓన్లీ వాళ్ళు ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి ఈ లీవ్స్ ఒక 4 వేసాను అంతే. ఇంకా అంతే. మిర్చి, ఆనియన్, గ్రీన్ పీస్, బఠానీ అంతే. ఇంతకు మించి అసలు వేయం నేను. తర్వాత కొంచెం కొబ్బరి పాలు వేసేసి రైస్ వేసేస్తాను, సాల్ట్ వేసి అయిపోతుంది అంతే కొబ్బరి అన్నం. ఇదిగోండి కొబ్బరి పాలు పోసేసాను మీ ముందే. చక్కగా ఒకసారి ఇట్లా తిప్పేస్తాను. ఒక 3 minutes మగ్గనిస్తాను బబుల్ వచ్చే వరకు. చూడండి కొబ్బరి పాలు ఎలా ఉడుకుతున్నాయో. నేను అసలు స్పైసెస్ వేసానా? వేయలేదు. ఎక్కడ అసలు వేయలేదు నేను. ఇలాచీ కానీ క్లోవ్స్ కానీ ఏమీ వేయలేదు. జస్ట్ బిర్యానీ లీఫ్, సాల్ట్, గ్రీన్ పీసు, గ్రీన్ చిల్లీసు, ఆనియన్, కొబ్బరి పాలు. ఆ కొబ్బరి పాలల్లో ఉన్న పిప్పి ఉంటుంది చూసారా, ఆ పిప్పి పడేయను, దీంట్లో వేసేస్తా. ఎందుకంటే అది ఫైబరు, కొబ్బరి పాలు ప్రోటీను. ఒక ఫుడ్లోనే ఫైబరు, ప్రోటీను, కార్బ్స్ అన్నీ ఉంటాయి. మనం ఏం చేస్తాము? పాడేస్తాం. తినకూడనివి తింటున్నాము, తినాల్సినవి ఏమో తినడం లేదు. అందుకే ఇన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు రైస్ వేసేస్తాను. రైస్ వేసేసాను. ఇలా కొత్తిమీర వేసేస్తాను.
ఇంకా అంతే లీవ్ చేసేస్తాను. రైస్ చక్కగా ఉడికిపోయి ఉంటుందన్నమాట. చూడండి మీరే ఎక్కడైనా స్పైసెస్ ఉన్నాయా? ఎక్కడా లేవు కదా. ఇప్పుడు ఈ ఫుడ్లో ఉన్న ఎనర్జీ మొత్తం బాడీకి పడుతుంది. ఇలా తినాలి ఫుడ్. థ్యాంక్ యూ అండి. యూనివర్సల్ లైఫ్ స్టైల్ హెల్త్ కేర్ సెంటర్. వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నేను అందరినీ సమానంగానే వాళ్ళకి ఒక రకం వీళ్ళకి ఒక రకం. అదే అర్థమవుతుంది. అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువసేపు కూర్చోకూడదు తినకూడదు అనేసి తొందరగా అసలు కాళ్ళు ఆరే లోపల వేసేయాలి అని